సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు తన డ్యూటీని వైసీపీ కోసం కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. లిక్కర్ స్కామ్లో నిందితులందరికీ ఆయనే ప్రధాన సలహాదారుగా మారారని టీడీపీ వర్గాలంటున్నాయి. అసలు మద్యం స్కామ్తో తనకేం సంబంధం లేదని సిఐడి అధికారులతో ఈమెయిల్స్లో వాదించిన రాజ్ కసిరెడ్డి విచారణకు రాకుండా పరారయ్యారు. ఆయన విచారణకు హాజరైతే బండారం మొత్తం బయటపడుతుందని, పరారీ కావడమే మంచిదని సీతారామాంజనేయులు సలహా ఇచ్చి ఆయన సూచనల మేరకే అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. సీతారామాంజనేయులు వైసీపీ హయాంలో జగన్ సేవలో తరించారు. ఫోన్ ట్యాపింగ్ల నుంచి టీడీపీ నేతలపై వ్యక్తిగత దాడులు చేయడం వరకు అన్ని ప్రణాళికలు ఆయనే రెడీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో చంద్రబాబుపై రాళ్ల దాడులకు ఆయన నేతృత్వంలోనే కుట్ర జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. చంద్రబాబు లాంటి పెద్ద వయసు వ్యక్తికి గట్టిగా రాయి తగిలితే ప్రాణానికి ప్రమాదం ఉందని ఊహించే అలాంటి దాడులకు ఆయన ప్లాన్ చేశారని చెబుతారు. ప్రభుత్వం మారిన తరువాత ఆయనపై చాలా కేసులు పెట్టే అవకాశాలున్నా డైరెక్ట్గా అధికార దుర్వినియోగం చేసి మాఫియాలాగా వ్యవహరించిన 1-2 అంశాల్లోనే కేసులు పెట్టారు. వాటిలోనూ అరెస్టు చేయలేదు. ఓసారి హైకోర్టు నేరుగా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది కూడా. ఇప్పుడాయన తనకు ప్రభుత్వం ఇచ్చిన రిలీఫ్ను గొప్పగా ఉపయోగించుకొని వైసీపీకి సేవ చేసుకుంటున్నారు. లిక్కర్ స్కామ్ నిందితుల్ని కాపాడేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. సస్పెన్షన్లో ఉన్న ఆయన విజయవాడ దాటి వెళ్లకూడదు. అలా వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలి. కానీ ఆయన హైదరాబాద్లోనే ఉండి వైసీపీకి సేవలు చేస్తున్నారు. దొంగల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఎదుర్కొంటున్నారు.